హలో ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ సిటీస్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇండియన్ జీడిపికి ఈ కంట్రీస్ ఎంతవరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాయనే దాన్ని మెయిన్ ఫ్యాక్టర్గా తీసుకొని ఈ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 10 విశాఖపట్నం. ఈ కోస్టల్ సిటీని ఇండస్ట్రియల్ పోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ తో పాటు స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. వైజాగ్ లో ఐరన్ ఓర్ తో పాటు ఇంకా ఎన్నో మినరల్స్ లభిస్తూ ఉంటాయి. వీటిని చైనాతో పాటు చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దాదాపు 23,31,000 మంది పాపులేషన్ ఉన్న వైజాగ్ సిటీ ఒక నేచురల్ బ్యూటీ. అందుకే ఇక్కడ టూరిజం సెక్టార్ కూడా బాగా గ్రో అవుతుంది. ఇక్కడ ఉండే హిస్టారికల్ సైట్స్, బ్యూటిఫుల్ బీచ్లు టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కేవలం ఇండస్ట్రీసే కాదు, ఇక్కడ బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఐటీ సెక్టార్స్ ని పుష్ చేయడానికి ఇక్కడ ఐటీ పార్క్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. విశాఖపట్నం ఈ రేంజ్ లో డెవలప్ అవడానికి కారణం ఇక్కడ ఉన్న నేచురల్ హార్బర్. విశాఖపట్నం పోర్ట్ రోజుకి టన్నుల కొద్ది కార్గోలని హ్యాండిల్ చేస్తూ ట్రేడ్ అండ్ కామర్స్ కి ఇంపార్టెంట్ హబ్ గా ఉంది. రిచెస్ట్ సిటీస్ ప్లేస్ లో 10th ప్లేస్ లో ఉన్న వైజాగ్ దాదాపు $26 బిలియన్ ని ఇండియా యొక్క జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 9 సూరత్. 9th ప్లేస్ లో డైమండ్ సిటీగా పిలువబడే సూరత్ ఉంది. సిటీ ఆఫ్ సన్ గా పిలువబడే సూరత్ లో కంప్యూటరైజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఉంది. గుజరాత్ కి వెస్టర్న్ సైడ్ లో ఉన్న సూరత్ ఇంత డెవలప్ అవడానికి మెయిన్ కారణం డైమండ్ కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీ, అలాగే థ్రైవింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా కంట్రీ యొక్క ఎకానమిక్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంటాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ తో పాటు పెట్రోకెమికల్స్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. డొమెస్టిక్ గా, ఇంటర్నేషనల్ గా ఫ్యాబ్రిక్ వేవింగ్, ప్రింటింగ్, డైయింగ్, అలాగే సప్లై టెక్స్టైల్స్ కి సూరత్ మేజర్ సెంటర్ గా ఉంది. మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే బట్టలకు సంబంధించిన వాటిలన్నింటిలో సూరత్ టాప్ గా ఉంది. సూరత్ ఎంత డెవలప్ అవడానికి ఇంకో మెయిన్ రీజన్ సూరత్ లో ఉన్న లొకేషన్, అలాగే అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి చాలా బిజినెస్ లని, ఇన్వెస్ట్మెంట్ లని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎకనామిక్ సక్సెస్ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇండియన్ జీడిపికి సూరత్ దాదాపుగా $40 బిలియన్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. బిలియన్ అంటే 100 కోట్లు, అంటే దాదాపుగా $400 కోట్ల ని సూరత్ ఇండియన్ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 8 పూణే. మహారాష్ట్రలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన పూణే ఈ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉంది. ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలువబడే పూణేలో ఎన్నో యూనివర్సిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండడంతో ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్, షుగర్, గ్లాస్, ఆటోమోటివ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్స్ లో పూణే ర్యాపిడ్ గా గ్రో అవుతూ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. ఫేమస్ బిజినెస్ అయిన టాటా మోటార్స్, కైనెటిక్ అండ్ ఫోర్స్ మోటార్స్, టాటా ఆటో క్యాంప్ సిస్టమ్ లిమిటెడ్ ఇలాంటి ఎన్నో బిజినెస్లు పూణేలో ఉన్నాయి. ఈ బిజినెస్లన్నీ పూణే డెవలప్మెంట్ కి బాగా హెల్ప్ అవుతాయి. దాదాపు 43,07,000 పాపులేషన్ ఉన్న పూణే ఇండియా యొక్క జీడిపికి $48 బిలియన్ వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 7 అహ్మదాబాద్. గుజరాత్ సిటీలో లార్జెస్ట్ సిటీ అయిన అహ్మదాబాద్ ఈ లిస్ట్ లో 7th ప్లేస్ లో నిలిచింది. అహ్మదాబాద్ ఎకనామిక్ గ్రోత్ మెయిన్ గా టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, రియల్ ఎస్టేట్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సెక్టార్స్ అన్ని ర్యాపిడ్ గా గ్రో అవుతూ అహ్మదాబాద్ ని రిచెస్ట్ స్టేట్ గా మారుస్తున్నాయి. ఇండియాలో టెక్స్టైల్ ప్రొడక్షన్ కి అహ్మదాబాద్ మేజర్ సెంటర్ గా ఉంది. అహ్మదాబాద్ ని టెక్స్టైల్ హబ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉండటంతో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పరంగా అహ్మదాబాద్ బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ కనెక్టెడ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, స్ట్రాటజిక్ లొకేషన్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ని అట్రాక్ట్ చేసి ట్రేడ్ అండ్ కామర్స్ ని బాగా డెవలప్ చేస్తున్నాయి. దాదాపుగా 76,92,000 మంది పాపులేషన్ ఉన్న అహ్మదాబాద్ సిటీ ఇండియన్ జీడిపికి $47 బిలియన్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 6 కోల్కతా. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ అయిన కోల్కతా ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉంది. కోల్కతా సిటీ రిచెస్ట్ కల్చర్ కి, హెరిటేజ్ కి బాగా ఫేమస్. టాలెంట్ హబ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే కోల్కతా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే టైంలో నుంచే ట్రేడింగ్ అండ్ కామర్స్ కి హబ్ గా ఉంది. అండ్ ఇప్పటికీ కూడా ఈస్టర్న్ ఇండియాలో ఇంపార్టెంట్ కమర్షియల్ సెంటర్ గా కోల్కతా ఉంది. ట్రేడ్ తో పాటు కోల్కతాలో టెక్స్టైల్, జూట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. రిచ్ కల్చర్, ఇక్కడ ఉండే ఐకానిక్ ల్యాండ్ మార్క్స్, కలోనియల్ ఆర్కిటెక్చర్ ఎంతో మంది టూరిస్టులని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఏటా కల్చరల్ ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీటిని చూడటానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. సో టూరిజం పరంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది. స్టీల్, సిమెంట్, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తో పాటు ఇక్కడున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కోల్కతా ఎకానమీకి బాగా హెల్ప్ అవుతాయి. 1,50,00,000 మంది జనాభా ఉన్న కలకత్తా ఇండియా జీడిపికి $63 బిలియన్ ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది.
నెంబర్ 5 చెన్నై. తమిళనాడు క్యాపిటల్ సిటీ అయిన చెన్నై ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉంది. చెన్నై ఎకానమీకి మెయిన్ కారణం ఇక్కడున్న ఆటోమొబైల్స్ అండ్ టెక్స్టైల్ సెక్టార్స్. ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్ సిటీ ఎకానమీకి బ్యాక్ బోన్ గా ఉంటూ వస్తుంది. చెన్నై క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా ఫేమస్. అందుకనే ఎక్కడెక్కడి నుంచో పేషెంట్స్ వచ్చి చెన్నైలో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. ఐటీ సెక్టార్స్ లో కూడా చెన్నై బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇండియాలో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ ని అందించే సెకండ్ లార్జెస్ట్ సిటీ కూడా చెన్నైనే. ఇక్కడ డెవలప్ చేసిన ఐటీ పార్క్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేసి సిటీ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతున్నాయి. దాదాపుగా 1,19,33,000 మంది జనాభా ఉన్న చెన్నై సిటీ ఇండియా యొక్క జీడిపికి $66 బిలియన్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 4 హైదరాబాద్. సిటీ ఆఫ్ పెరల్స్ గా పిలువబడే హైదరాబాద్ ఈ రోజున ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఐటీ గ్రోయింగ్ సిటీగా ఉంది. హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ లో జరుగుతున్నంత డెవలప్మెంట్ ఇండియాలో ఏ సిటీలో కూడా జరగట్లేదు. ప్రెసెంట్ ఇండియాలో టాప్ ఐటీ ఎక్స్పోర్టర్ గా హైదరాబాద్ ఉంది. కేవలం ఐటీ కాదు, ఫార్మాసిటికల్, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్ సెక్టార్స్ లో కూడా తెలంగాణ బాగా డెవలప్ అవుతుంది. ఈ రోజున ప్రపంచంలోనే టాప్ గ్రోయింగ్ సిటీస్ లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. ఇన్ఫాక్ట్ త్వరలో హైదరాబాద్ ఇండియన్ ఐటీ హబ్ గా మారబోతుంది. ఇక్కడ ఉండే రిచ్ కల్చర్ ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. దాదాపు 1,08,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ ఇండియా యొక్క జీడిపికి $74 బిలియన్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 3 బెంగళూరు. ఈ లిస్ట్ లో బెంగళూరు 3rd ప్లేస్ లో నిలిచింది. ఐటీ ఇండస్ట్రీస్ కి బెంగళూరు ఒక మేజర్ హబ్. బెంగళూరుని స్టార్ట్అప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పంటారు. ఇన్ఫోసిస్, విప్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇలాంటి ఎన్నో వెల్ నోన్ కంపెనీస్ అన్ని ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. బెంగళూరుకి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇంకో పేరు కూడా ఉంది. దీనికి కారణం ఇక్కడ డెవలప్ అవుతున్న ఐటీ ఇండస్ట్రీ. బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడున్న ఐటీ పార్క్స్ ఎన్నో ఫారెన్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేస్తూ మల్టిపుల్ స్టార్ట్అప్స్ కి దారితీస్తూ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతాయి. దాదాపు 1,36,08,000 మంది పాపులేషన్ ఉన్న బెంగళూరు ఇండియన్ జీడిపికి దాదాపుగా $110 బిలియన్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 2 ఢిల్లీ. పొలిటికల్ గానే కాకుండా ఎకనామిక్ గా కూడా ఢిల్లీ ఇండియాకి సెంటర్ అవడంతో ఇక్కడ ప్రతి రంగం కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. మెయిన్ గా బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, టూరిజం, టెలికమ్యూనికేషన్స్, ఐటీ సెక్టార్స్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఢిల్లీని మల్టీ కల్చరల్ హబ్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిస్టారికల్ ప్లేసెస్ టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ టూరిజం ద్వారా ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. ఇండియా క్యాపిటల్ సిటీ కాబట్టి డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడే తమ బ్రాంచెస్ ని ఓపెన్ చేయడానికి రెడీ అవుతుంటాయి. దీని వలన ఢిల్లీ ఎకానమీ అనేది బాగా గ్రో అవుతుంది. దాదాపు 1,52,17,000 మంది జనాభా ఉన్న ఢిల్లీ ఇండియా యొక్క జీడిపికి $293.6 బిలియన్ వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. లాస్ట్ సిటీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. నెంబర్ 1 ముంబై. ఇండియాలో ఉన్న రిచెస్ట్ సిటీస్ అన్నిట్లో టాప్ లో ఉంది సిటీ ఆఫ్ డ్రీమ్స్ గా పిలువబడే ముంబై సిటీ. ఇండియాకి వెస్టర్న్ కోస్ట్ లో ఉన్న ముంబై ఫైనాన్షియల్, కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. 70% ఆఫ్ మ్యారిటైమ్ ట్రేడింగ్ ఇన్ ఇండియా, 25% ఆఫ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్స్, 70% ఆఫ్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ టు ఇండియాస్ ఎకానమీ వీటన్నిటిని కూడా ముంబై మేనేజ్ చేస్తూ ఉంటుంది. ముంబైలో టెక్స్టైల్స్, పెట్రోకెమికల్స్, ఐటీ, బయోకెమికల్, ఆటోమొబైల్స్, ఫినాన్స్ సెక్టార్స్ వీటితో పాటు లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఇన్ని సెక్టార్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ తమ బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముంబైస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అదే బాలీవుడ్ కూడా ముంబైలోనే ఉంది. ముంబై ఎకానమీకి ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. దాదాపు 2,78,00,000 మంది జనాభా ఉన్న ముంబై ఇండియా యొక్క జీడిపికి $310 బిలియన్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇవి గైస్ ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ సిటీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.